నమస్కారం. ద డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అంతర్జాతీయ చట్టం. అవును. వినడానికి ఇదేదో లాయర్లు ప్రొఫెసర్లకు సంబంధించిన విషయంలా అనిపిస్తుంది, కానీ ఇది నిజానికి మనందర్నీ ప్రభావితం చేస్తుంది కదా. ఖచ్చితంగా. అసలు దేశాలు ఒకదానితో ఒకటి ఎలా నడుచుకోవాలి, వాటి మధ్య గొడవలొస్తే రూల్స్ ఏంటి? సరిగ్గా అదే. ఇది కేవలం దేశాల మధ్య జరిగే విషయం కాదు. మనం విమానంలో ప్రయాణించినా, ఆన్లైన్లో షాపింగ్ చేసినా ఈ అంతర్జాతీయ నియమాల ప్రభావం మనమీద ఉంటుంది. ఉంటుంది. అందుకే ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన అంతర్జాతీయ కేసులను పరిశీలిద్దాం. అవును. వీటి ద్వారా దేశాల మధ్య సంబంధాలు అసలెలా పనిచేస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన మిషన్ ఏంటంటే, దౌత్యవేత్తలకు ఎందుకంత పవర్ ఉంటుంది, మంచి ప్రశ్న. ఇంకా ఒక దేశం చేసే తప్పుకు ఇంకో దేశం ఎప్పుడు బాధ్యత వహించాలి, ఇలాంటి కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మొదలు పెడదామా? తప్పకుండా మొదలు పెడదాం. సరే, మనం ముందుగా బేసిక్స్ నుండి మొదలు పెడదాం. సరిహద్దులు మరియు సార్వభౌమాధికారం. ఒక దేశానికి మ్యాప్లో గీసిన గీతకు దానికంత విలువెందుకుంటుంది? మన దగ్గరున్న మొదటి కేసునే తీసుకుందాం. దేశం ఏ తన సైనిక బలంతో పక్కనే ఉన్న దేశం బిని ఆక్రమించుకుంది. ఇప్పుడేంటి పరిస్థితి? అంతర్జాతీయ చట్టం ఏం చెబుతుంది? ఇది అంతర్జాతీయ చట్టంలో అత్యంత ప్రాథమికమైన సూత్రం. ఐక్యరాజ్యసమితి యొక్క మూల సూత్రాలలో ఒకటేంటంటే, ఏ దేశం కూడా మరొక దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సైనిక బలాన్ని ఉపయోగించకూడదు. ఇది కేవలం ఒక సలహా కాదంటారా? అస్సలు కాదు. ఇది ఒక కఠినమైన నియమం. ఒకవేళ ఒక దేశం బలవంతంగా భూభాగాన్ని ఆక్రమించుకున్నా ఆ చర్యను అంతర్జాతీయ సమాజం చట్టవిరుద్ధమైనదిగానే పరిగణిస్తుంది. ఒక్క నిమిషం. మీరు చట్టవిరుద్ధమంటున్నారో, కానీ చరిత్రలో చూస్తే వర్తమానంలో కూడా పెద్ద దేశాలు చిన్న దేశాలను ఆక్రమించుకున్నప్పుడు ఈ ఐక్యరాజ్యసమితి తీర్మానాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి గదా. అవును. మరి చట్టానికి నిజమైన బలం ఎక్కడుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ పోలీస్ వ్యవస్థ లాంటిది లేదు. అంటే వెంటనే వచ్చి అరెస్ట్ చేసే మెకానిజం లేదు. లేదు. కానీ దాని బలం గుర్తింపులో ఉంటుంది. రికగ్నిషన్. గుర్తింపులోనా? అవును. ఆక్రమించుకున్న భూభాగానికి చట్టపరమైన గుర్తింపు లభించదు. దాని అర్థం ఆ భూభాగంపై ఆక్రమిత దేశం చేసే ఏ చట్టాలు ఒప్పందాలు చెల్లవు. ఇతర దేశాలు వారితో వ్యాపారం చేయడానికి, సంబంధాలు పెట్టుకోవడానికి వెనకాడుతాయి. ఓ, అంటే ఒక రకంగా వాళ్ళని ఒంటరిని చేస్తారన్నమాట. సరిగ్గా అదే. కాలక్రమేణా ఆ దేశం ఒంటరిదైపోతుంది. ఉదాహరణకు, పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ గోడ నిర్మాణం లేదా ఉక్రెయిన్ ఆక్రమణ. ఈ విషయాలలో అంతర్జాతీయ న్యాయస్థానమిచ్చిన తీర్పులు ఆ చర్యల చట్టవిరుద్ధతను ప్రపంచానికి స్పష్టం చేశాయి. ఓ, అంటే తక్షణ శిక్ష లేకపోయినా దీర్ఘకాలంలో పరిణామాలు గట్టిగా ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు ఇదే సార్వభౌమాధికారమనే అంశానికి సంబంధించి ఇంకో కోణం చూద్దాం. సినిమాల్లో చూపిస్తుంటారు గదా, హీరో ఒక నేరస్తుడిని చేస్తూ ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడి పోలీసులు వీళ్లను సరిహద్దు దగ్గరే ఆపేస్తారు. నేనది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నాను. కాని మన దగ్గరున్న కేస్ 3 ప్రకారం ఇది నిజంగానే అంతర్జాతీయ చట్టమా? పోలీసులు అలా సరిహద్దు దాటకూడదా? అస్సలు దాటకూడదు. మీరు చూసింది సినిమాటిక్ లిబర్టీ కాదు. అది ప్రాదేశిక సార్వభౌమాధికారమనే సూత్రం యొక్క కరెక్ట్ రిప్రజెంటేషన్. టెరిటోరియల్ సావరనిటీ? అవును. ఒక దేశం యొక్క పోలీసులకు, సైన్యానికి, అధికారులకు వారి సరిహద్దుల లోపల మాత్రమే అధికారముంటుంది. పక్కదేశం అనుమతి లేకుండా ఒక్క అడుగు లోపల పెట్టినా సరేనా? ఒక్క అడుగు పెట్టినా సరే అది ఆ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయడమే అవుతుంది. అది ఒక చిన్న పోలీస్ అధికారి అయినా, మొత్తం సైన్యమైనా, నియమం ఒక్కటే. అంటే ఆ నేరస్తుడు సరిహద్దు దాటితే మన పోలీసులు చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోవాల్సిందేనా? చూస్తూ ఉండిపోవాలి. కాని వాళ్లు నిస్సహాయులు కాదు. వారు వెంటనే ఆ దేశ అధికారులను సంప్రదించి నేరస్తుడిని అప్పగించమని అధికారికంగా కోరాలి. ఎక్స్ట్రాడిషన్ అంటారు గదా దాన్ని. అవును, అదే. కాని స్వయంగా వెళ్లి పట్టుకోవటం అనేది మాత్రం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే. సావర్కర్ కేసులో సరిగ్గా ఇదే జరిగింది. ఫ్రాన్స్ తీరంలో పారిపోతున్న సావర్కర్ను బ్రిటిష్ పోలీసులు ఫ్రాన్స్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. అది చట్టవిరుద్ధమని అప్పట్లో పెద్ద వివాదమైంది. ఓకే, ఒక దేశం యొక్క సరిహద్దులు ఎంత పవిత్రమైనవో, వాటిని దాటడం ఎంత పెద్ద విషయమో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఒక దేశం తన సరిహద్దుల లోపల చేసే పనులు,
ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యం హ్మ్, అది పక్క దేశంపై ప్రభావం చూపిస్తే అప్పుడు పరిస్థితేంటి? ఇక్కడే రాష్ట్ర బాధ్యత అనే మరో ఆసక్తికరమైన అంశం వస్తోందనుకుంటా. ఖచ్చితంగా. మీరు ఒక థీమ్ నుండి మరొకదానికి చాలా చక్కగా కనెక్ట్ చేశారు. ఇది రాష్ట్ర బాధ్యత అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనే విస్తృతమైన అంశం కిందకు వస్తుంది. మన దగ్గరున్న దేశ 2 ప్రకారం దేశం ఎక్స్కి చెందిన కొంతమంది పౌరులు దేశం వైకి వెళ్లి అక్కడొక నేరం చేశారు. దీనికి దేశం ఎక్స్ ప్రభుత్వం బాధ్యత వహించాలా? సాధారణంగా అయితే ఒక ప్రభుత్వం తన పౌరులు చేసే ప్రతి ప్రైవేట్ చర్యకు బాధ్యత వహించదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పౌరుణ్ణి 24/7 నియంత్రించలేడుతగా. నియంత్రించలేదు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన మినహాయింపుంది. ఆ నేరాన్ని నివారించడానికి ఆ దేశం సరైన శ్రద్ధ లేదా డ్యూ డిలిజెన్స్ చూపడంలో విఫలమైనప్పుడు బాధ్యత వస్తుంది. ఈ సరైన శ్రద్ధ అనే పదం కొంచెం క్లిష్టంగా ఉంది. దాన్ని సులభంగా వివరిస్తారా? తప్పకుండా. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ ఇంట్లో ఒక ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ వైర్ ఉందని మీకు తెలిసింది అనుకోండి. ఓకే. దాన్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే దానివల్ల మీ ఇంటికి వచ్చిన అతిథికి షాక్ కొడితే మీ నిర్లక్ష్యానికి మీరు బాధ్యులవుతారు. అవును. దేశాల విషయంలో కూడా అంతే. తమ దేశంలో కొన్ని తీవ్రవాద సంస్థలు పక్క దేశంపై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ప్రభుత్వానికి తెలిసి కూడా వారిని ఆపడానికి ప్రయత్నించకపోతే ఆ దాడి జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం బాధ్యత వహించాల్సుంటుంది. అంటే తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే బాధ్యత తప్పదు. అంతే. నేరాన్ని ఉపేక్షించినందుకు బాధ్యత వహించాలి. టెహ్రాన్లో అమెరికన్ దౌత్యవేత్తలను బందీగా పట్టుకున్న కేసులో ఇరాన్ ప్రభుత్వం ఆ దాడి ఆపడంలో విఫలమైందని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ధారించింది. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇది కేవలం తీవ్రవాదం, హత్యల వంటి వాటికేనా, లేక మీరు ఇందాక అన్నట్టు కాలుష్యం లాంటి విషయాలకు కూడా వర్తిస్తుందా? వర్తిస్తుంది. మన దగ్గర కేసు 18 కూడా అదే కదా. ఐచార్ దేశంలోని ఫ్యాక్టరీ వల్ల బీసీ దేశానికి నష్టం కలుగుతోంది. అవును. ఇది ఖచ్చితంగా కాలుష్యానికి కూడా వర్తిస్తుంది. ప్రతి దేశానికి తన భూభాగాన్ని ఉపయోగించుకునే హక్కుంటుంది. కానీ ఆ ఉపయోగం వల్ల ఇతర దేశాలకు గణనీయమైన హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దీన్నే ట్రాన్స్బౌండరీ హార్మ్ నిరోధించే విధి అంటారు. ట్రాన్స్బౌండరీ హార్మ్. అవును. కేస్ 18లో హెచ్ఆర్ దేశంలోని ప్రైవేట్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను నియంత్రించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైతే బీసీ దేశానికి కలిగిన నష్టానికి హెచ్ఆర్ దేశం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి ట్రయల్ స్మెల్టర్ అనే కేస్ ఒక చారిత్రాత్మక ఉదాహరణ. దానిలో ఏం జరిగింది? కెనడాలోని ఒక ఫ్యాక్టరీ పొగ వల్ల అమెరికాలో పంటలు నాశనమైతే కెనడా నష్టపరిహారం చెల్లించాలని తీర్పొచ్చింది. వావ్! అంటే సరిహద్దులు కేవలం మనుషులను, సైన్యాలను మాత్రమే ఆపవు, బాధ్యతలను కూడా నిర్దేశిస్తాయి. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న బహుశా అత్యంత వివాదాస్పదమైన అంశానికి వద్దాం. దౌత్యవేత్తల గురించా? అవును, వాళ్ళ ప్రత్యేక ప్రపంచం. మనం డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ గురించి ఎప్పుడూ వింటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏమైనా చెయ్యవచ్చా? కేస్ 2426 తీసుకుంటే ఒక దౌత్యవేత్త తాను పనిచేస్తున్న దేశంలో నిషేధిత సమూహానికి ఆయుధాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇది దేశద్రోహం లాంటి తీవ్రమైన నేరం. ఇప్పుడేమవుతుంది? ఇది చాలా తీవ్రమైన నేరమే, సందేహం లేదు. అయినా కూడా దౌత్య సంబంధాలపై ఉన్న వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యవేత్తలకు వారు పనిచేస్తున్న దేశంలో సంపూర్ణ క్రిమినల్ ఇమ్యూనిటీ ఉంటుంది. సంపూర్ణ ఇమ్యూనిటీనా? అవును. అంటే ఆ దేశ పోలీసులు వారిని అరెస్ట్ చేయలేరు, కోర్టులో వారిపై కేసు నడపలేరు. ఒక్క నిమిషం, ఇది నాకు నమ్మశక్యంగా లేదు. అంటే మన దేశంలో మన చట్టాలను ఉల్లంఘించినా, ఇంత పెద్ద నేరం చేసినా మనం ఏమీ చేయలేమా? ఇది మన సార్వభౌమాధికారానికి దెబ్బ కాదా? ఇది వినడానికి చాలా అన్యాయంగా అనిపిస్తుంది. మీ ఆవేదన సరైనదే. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది. కాని ఈ నియమం వెనుక ఒక లోతైన కారణముంది. అదేంటి? ఈ రక్షణ అనేది ఆ వ్యక్తి కోసం కాదు, ఆ వ్యక్తి నిర్వర్తించే విధి కోసం. దేశాల మధ్య సంబంధాలు ఎంత దెబ్బతిన్నా, యుద్ధ వాతావరణం ఉన్నా కూడా ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరపడానికి ఒక మార్గం తెరిచి ఉండాలి. ఆ మార్గమే దౌత్యవేత్తలు. సరిగ్గా. వారిని స్థానిక చట్టాల నుండి, రాజకీయ ఒత్తిళ్ల నుండి కాపాడకపోతే ఏ దేశం కూడా తమ ప్రతినిధిని మరో దేశానికి పంపడానికి ధైర్యం చెయ్యదు. పురాతన కాలంలో కూడా రాజులు తమ దూతలను చంపేవారు కాదు. అదే సూత్రం ఇప్పుడు చట్టరూపం దాల్చింది. అంటే ఒక దౌత్యవేత్తను కాపాడటం ద్వారా మనం మొత్తం దౌత్య వ్యవస్థనే కాపాడుతున్నామన్నమాట. కాని మరి ఆ ఆయుధాల సరఫరా చేసిన వ్యక్తి సంగతేంటి? అతనేమీ చేయలేరా? చేయగలరు. ఇక్కడే ఆతిథ్య దేశం
అంటే హోస్ట్ కంట్రీ చేతిలో ఒక శక్తివంతమైన అస్త్రం ఉంది. అదే పెర్సోనా నాన్ గ్రాటా. పర్సోనా నాన్ గ్రాటా విన్నటుంది ఈ పదం. లాటిన్లో దీనికి అవాంఛనీయ వ్యక్తి అని అర్థం. ఆ దేశం ఆ దౌత్యవేత్తను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోమని ఆదేశించవచ్చు. ఆ ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అంటే అది గెటౌట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు, గెటౌట్ ఆఫ్ ద కంట్రీ కార్డ్ అనమాట. సరిగ్గా చెప్పారు. శిక్షించలేకపోయినా దేశం నుండి బహిష్కరించే అధికారం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఇదొక రకమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. అవును, విచారణ నుండి రక్షణ ఉంటుంది, కాని పరిణామాల నుండి కాదు. మరి ఈ రక్షణ కేవలం దౌత్యవేత్తలకేనా, లేక వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందా? కేసు 1517లో లాగా ఒక దౌత్యవేత్త కొడుకు నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైతే వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యవేత్తతో పాటు నివసించే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ రక్షణ వర్తిస్తుంది. ఓ వాళ్లక్కూడానా? అవును, వారు ఆతిథ్య దేశ పౌరులు కానంతవరకు. కాబట్టి ఆ కొడుకుపై కూడా క్రిమినల్ విచారణ జరపలేరు. కాని ఇంతకుముందు చెప్పినట్టు ఆతిథ్య దేశం ఆ కొడుకును పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని ఆదేశించవచ్చు. లేదా మొత్తం కుటుంబాన్నే వెళ్ళిపోమని కూడా కోరవచ్చు. ఆ అధికారముంటుంది. ఓకే, దీనిలో కూడా ఒక స్పష్టత వచ్చింది. కాని రాయబార కార్యాలయంలో పనిచేసే అందరికీ ఈ రక్షణ ఉంటుందా? ఉదాహరణకు అక్కడే క్లర్క్గా పనిచేసే ఒక స్థానిక పౌరుడు గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలు వస్తే కేస్ 9లో ఇదే జరిగింది గదా. అవును, అతనికి కూడా ఇమ్యూనిటీ ఉంటుందా? ఇక్కడే ఈ నియమానికి ఉన్న పరిమితులు బయటపడతాయి. రాయబార కార్యాలయంలో పనిచేసే స్థానిక పౌరులకు పూర్తి దౌత్యపరమైన రక్షణ ఉండదు. ఉండదా? ఉండదు. వారికి కేవలం వారి అధికారిక చర్యలకు, అంటే ఒఫీషియల్ యాక్ట్స్కు మాత్రమే రక్షణ ఉంటుంది. అంటే వారు తమ ఉద్యోగంలో భాగంగా చేసే పనులకు మాత్రమే ఇమ్యూనిటీ వర్తిస్తుంది. గూఢచర్యమనేది అధికారిక విధి కాదు గదా? ఖచ్చితంగా కాదు. గూఢచర్యం ఏ దేశంలోనైనా తీవ్రమైన నేరం. అది ఎప్పటికీ అధికారిక విధి కాదు. కాబట్టి ఆ క్లర్కుకు ఎలాంటి ఇమ్యూనిటీ వర్తించదు. అతనిపై స్థానిక చట్టాల ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరిపి నేరం రుజువైతే శిక్షించవచ్చు. ఇది దౌత్యపరమైన రక్షణ అనేది దౌత్య కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఉద్దేశించిన ఒక సాధనమే కాని చట్టాన్ని ఉల్లంఘించడానికి లైసెన్స్ కాదని స్పష్టం చేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం చర్చించిన కేసులను పరిశీలిస్తే అంతర్జాతీయ చట్టమనేది ఒక ప్రపంచ పోలీస్ వ్యవస్థ లాంటిది కాదని, అది దేశాల మధ్య సార్వభౌమాధికారం, బాధ్యత మరియు పరస్పర అంగీకారం వంటి సూత్రాలపై ఆధారపడిన ఒక సంక్లిష్టమైన నియమాల వలాని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, బలప్రయోగం కంటే ఒప్పందాలు, సంప్రదాయాలు, పరస్పర గౌరవం ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరిహద్దులను గౌరవించడం, ఇతర దేశాలకు హాని కలిగించకుండా బాధ్యత వహించడం, మరియు దౌత్య సంబంధాలను కాపాడుకోవడం ఇవే ఈ వ్యవస్థకు పునాదులు. ఈరోజు మనం చర్చించిన కేసులన్నీ ఈ మూలసూత్రాల చుట్టూనే తిరిగాయి. ఇక్కడ మనమొక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. మనం చర్చించిన కేసులన్నీ భౌతిక సరిహద్దులు, భౌతిక చర్యల గురించి మాట్లాడాయి. సైన్యం సరిహద్దు దాటడం, ఫ్యాక్టరీ పొగ సరిహద్దు దాటడం అన్నీ మనం చూడగలిగేవే. అవును, మనం చూడగలిగేవి, కొలవగలిగేవి. కాని భౌతిక సరిహద్దులు లేని సైబర్ స్పేస్ ప్రపంచంలో ఈ సూత్రాలు ఎలా వర్తిస్తాయి? వావ్, చాలా మంచి ప్రశ్న. దాని గురించి ఆలోచిస్తుంటేనే తల తిరిగిపోతోంది. ఆలోచించండి. ఒక దేశంలో కూర్చున్న హ్యాకర్ మరొక దేశంలోని పవర్ గ్రిడ్ లేదా బ్యాంకింగ్ వ్యవస్థపై సైబర్ దాడి చేస్తే అది ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లేనా? చెప్పడం కష్టం. ఆ దాడిని ఆపాల్సిన సరైన శ్రద్ధ లేదా డ్యూ డిలిజెన్స్ ఎవరిది? ఆ హ్యాకరున్న దేశానిదా? ఆ హ్యాకర్ను విచారించే హక్కు ఏ దేశానికుంది? దాడి జరిగిన దేశానికా లేక హ్యాకరున్న దేశానికా? ఈ పాత నియమాలు ఇప్పుడు ఈ కొత్త కంటికి కనిపించని యుద్ధక్షేత్రంలో తీవ్రంగా పరీక్షించబడుతున్నాయన్నమాట. అవును, బహుశా భవిష్యత్లో అంతర్జాతీయ చట్టం ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే కావచ్చు. దీని గురించి మన శ్రోతలు ఆలోచించాలి.